ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తున్నది జట్ల అంటారు అసామీస్లో, అండ్ మన తెలుగులో వచ్చేసి సొరకాయ అంటారు. అండ్ ఇది మన గోగోయి తేయాకు తోటలో ఉంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది నేత ఆకు ఇలాగే కట్ చేయాలన్నమాట. దీని ధర వచ్చేసి కిలో వచ్చేసి 3000 నుండి 4000 పలుకుతుంది ఇది. అండ్ ఇది మన ఇండియాలోకి ఎక్స్పోర్ట్ ఎక్కడ కూడా అవ్వదన్నమాట. మన ఇండియాలో ఏదైతే పెద్ద పెద్ద బ్రాండ్లు పేరు చెప్పుకొని అమ్ముతారు కదా టీని, ఇది తయారు చేయగా ఇది దాంట్లోకి కంపెనీలోకి వెళ్ళిన తర్వాత దీన్ని ఎండబెట్టి చేసేటప్పుడు దీని నుండి రాలుతుంది కదా పొట్టు, ఆ పొట్టు మాత్రమే మన ఇండియాలో అమ్మేది. దాన్ని పెద్ద ఇదిగా దాన్ని సేల్ చేసుకుంటారు మన వాళ్ళు, పెద్ద గొప్ప గొప్ప పేర్లు పెట్టి టాటా అంట, అదంట ఇదంటే, అదంతా ఒట్టి మాటలంట, అదంతా ఓన్లీ డస్ట్ అంట, మట్టి అంట. దీంతో రాలిన మట్టే మన ఇండియాలో అమ్మేది. ఈ ఒరిజినల్ ఏది ఈ ఆకు ఉంది కదా, ఈ ఆకును వచ్చేసి ఎక్స్పోర్టింగ్ అంటే దీని నుండి తయారయ్యే ఆ టీ ఉంటుంది కదా, ఆ టీ మొత్తం వచ్చేసి ఇతర అంటే సౌదీ అరేబియా, కువైట్, జపాన్ ఈ విధంగా అన్ని దేశాలకు వెళ్ళిపోతుందంట. ఇదే అన్నమాట. ఈ మిగతా ఇది ఉంది కదా, ఇది ఇక్కడ అంటే ఇది కట్, ఇదిగోండి ఇది నేత, ఇదిగోండి చూడండి బాగా చూపిస్తుంది, ఇది నేత చూడండి. దీని కలర్ చూడండి ఎలా ఉంది, ఈ కలర్ బట్టి వీళ్ళు కట్ చేస్తారనమాట. ఇంకా అలాగే కొద్దిగా కిందికి వెళ్ళిపోతే ఇక్కడ ముదురుగా ఆకు చూడండి, ఆకు కలర్ ఇక్కడ ముదురుగా కనపడుతుంది కదా, ఇది కట్ చేయాలన్నమాట. ఇది ఇంతవరకే కట్ చేస్తారు చూడండి. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఇంతవరకే. ఇది ఎంతవరకు ఉంది, ఇది ఆ కలర్ ఎంతవరకు ఉంది, ఇదిగోండి. ఇది ఎక్కువ కాస్ట్లీ అంట. ఇదిగోండి ఇది చూపిస్తాను చూడండి నేను, ఇదిగోండి ఇది ఇంకా కాస్ట్లీ అంట. ఇది వచ్చి కిలో వచ్చి 10,000 అవుతుందంట. ఇది 1 కిలో వచ్చి 10,000 అయితే ఇది ఓన్లీ ఇది జపాన్కే అవుతుందంట. ఇది జపాను, దుబాయ్, కువైట్కు మాత్రమే అవుతుందంట ఇది. ఇంకా మిగతా ఈ ఆకు ఉంది కదా, ఈ ఆకు వచ్చేసి అన్ని దేశాలకు వెళ్తుందంట. అండ్ మన ఇండియాకు మాత్రం అయితే ఇది మొత్తం ఇది మొత్తం చేసేటప్పుడు ఆ ప్రాసెస్లో ఆ మట్టి రాలుతుంది కదా, ఆ మట్టి మాత్రమే మన దేశంలో మనం తాగే టీ. చూడండి ఎంత ఇదో అన్నమాట. సో ఇది కట్ చేసిన తర్వాత, ఇది కట్ చేస్తారు కదా, ఇది కట్ చేసిన తర్వాత మళ్ళీ అది గ్రో అవుతుంది అనమాట. ఆ విధంగా 50 ఇయర్స్ అనమాట. ఒకసారి ఈ తేయాకు వేసిన తర్వాత 50 సంవత్సరాలు ఇంకా మళ్ళీ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అది కట్ చేసిన తర్వాత మళ్ళీ పెరుగుతూ వస్తుంది అనమాట. ఈ విధంగా ఇదంతా ఈ తోట వచ్చేసి ఎవరిదంటే గోగోయిదే అనమాట. గోగోయి ఇండ్లు ఇదిగోండి పక్కనే చూడండి, గోగోయి ఇండ్లు ఇది ఇక్కడే ఉంది, పక్కన ఇండ్లు అనమాట. ఇది ఇలా అన్నదమ్ములు మొత్తం 5 మంది ఇలా అన్నదమ్ములు. ఇది మొత్తం ఇతను పెద్దనాన్న కుమారుడు అనమాట. హాయ్ బోల్. హాయ్. సో ఈ విధంగా అండి. ఓకే.